పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులారా, ధమ్మపదానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. దాదాపు ఒక 70 ఎపిసోడ్స్ నుంచి మనము ధమ్మపదంలో రకరకాల అంశాల గురించి మనము మాట్లాడుకుంటున్నాము. ఈ 70 ఎపిసోడ్స్లో మనం ఎందుకింత చర్చించుకుంటున్నాము? బుద్ధ ఫిలాసఫీ గురించి, తర్వాత ఆయన జీవితంలో జరిగిన రకరకాల సంఘటనల గురించి, వివిధ రకాలైనటువంటి సందర్భాలలో ఆయన ఎలా ఒక ధర్మాన్ని బోధించాడు ఒక వ్యక్తికి అని చెప్పి రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇతర జ్ఞానులతో మనము కంపేర్ చేసినప్పుడు గౌతమ బుద్ధుడు చాలా విశిష్టంగా, విలక్షణంగా సాధన మార్గం గురించి కానీ, ధ్యానం గురించి కానీ, తర్వాత జీవిత విధానం గురించి కానీ, తర్వాత రకరకాల అంశాల గురించి కానీ ఆయన చాలా చక్కగా వివరించడం జరిగింది. వివరించడమే కాకుండా ఒక సాధకుడు ధ్యానాన్ని మొదలు పెట్టాక ఆ యొక్క బుద్ధత్వాన్ని ఎలా పొందాలి, నిర్వాణ పదంలోకి ఎలా ఎంటర్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్క యాంగిల్లో, ప్రతి ఒక్క డైమెన్షన్లో ఒక్కొక్క సూత్రాన్ని ఆయన అందించి ఆయన చాలా హెల్ప్ చేయడం జరిగింది సాధకులకి. సో ఆయన బోధించినటువంటి ధమ్మపదం ఏదైతే ఉందో దాదాపు 2565 సంవత్సరాల క్రితం ఆయన చెప్పినటువంటి ధమ్మపదం ఏదైతే ఉందో ఇప్పటికీ చాలా రెలవెంట్గా ఉంది. అంటే ఆధునిక సమాజంలో కూడా మనుషుల జీవితానికి అది ఒక దిక్సూచిలాగా, ఒక దివ్యమైనటువంటి మార్గంలాగా అది పనిచేస్తుంది. అంటే ఆయన చెప్పినటువంటి అష్టాంగ మార్గం ఏదైతే ఉందో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో, ఆ జీవించేటటువంటి కళ ఏదైతే ఉందో, సో ఆయన కాలంలో ఒక సాధకుడు దాన్ని కంప్లీట్గా ఆచరించినప్పుడు, అదేవిధంగా ఒక గృహస్థు కూడా కంప్లీట్గా అష్టాంగ మార్గాన్ని ఆచరించినప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వచ్చేవో ఈ కాలంలో కూడా దాన్ని 100% ఎవరైతే ఆచరిస్తారో అలాంటి రిజల్ట్సే వస్తున్నాయి. ఎందుకంటే మనిషికి మరణం ఉంటుంది, కానీ జ్ఞానానికి మరణం ఉండదు. ఈ భూమి ఉన్నంత కాలం ఆ యొక్క జ్ఞానం అనేది అనంతంగా, ఇన్ఫినిటీగా ఉంటుంది. సో కాబట్టి గౌతమ బుద్ధుడి యొక్క మార్గం ఏదైతే ఉందో, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో చాలా ఎనలిటికల్గా, ఒక హైపోథెటికల్గా, సైంటిఫిక్ మెథడ్స్తో ఈ రోజుల్లో సైంటిస్టులు కొన్ని విషయాలని దాన్ని ప్రూవ్ చేయడం జరుగుతుంది, ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలని. ఇన్ని రకాల సూత్రాల గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నాము అంటే, ఒక వ్యక్తి ధ్యానం మొదలుపెట్టాక తప్పకుండా అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలి. అంతిమ లక్ష్యం ఏంటి? మనము ఏ లక్ష్యాన్ని పెట్టుకొని మనము సాధన చేస్తున్నాము అంటే, మెడిటేషన్ స్టార్ట్ చేసింది మనము జ్ఞానోదయం పొందడం కొరకు. అన్లెస్ అంటిల్ మెడిటేషన్ బికమ్స్ ఎన్లైటన్మెంట్, సింప్లీ యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ టైం అంటారు. ధ్యానం అనేది మిమ్మల్ని జ్ఞానోదయం దాకా తీసుకెళ్ళకపోతే, ఒక బుద్ధత్వానికి తీసుకెళ్ళకపోతే మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నట్టే అని చెప్పి ఎంతోమంది జ్ఞానులు చెప్పారు. అదేవిధంగా గౌతమ బుద్ధుడు కూడా అదే దిశగా ఆయన భిక్షువులని, అదేవిధంగా సాధకులని, శ్రమణులని ఆయన గైడ్ చేయడం జరిగింది. సో ఈరోజు మనము అతి ప్రాచీనమైనటువంటి ఒక టిబెటన్ మంత్ర గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఇది ఒక బుద్ధిస్ట్ మాంక్ దీన్ని చెప్పడం జరిగింది టిబెట్లో. అంటే ఇది శరీరానికి, మనసుకి, అదేవిధంగా ఇటు సమాజానికి, అటు జ్ఞానానికి, ఇటు విజ్ఞానానికి అన్నిటిని కలిపేటటువంటి ఒక మంత్రం. ఎక్కడైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో, ఇప్పటికీ టిబెట్లో ఒక కల్చర్ ఉంది. ఏంటి అంటే, ఈ మంత్రాన్ని వాళ్ళు చాంట్ చేస్తూ ఉంటారు. ఈ మంత్రాన్ని చాంట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే, తెలియకుండా వాళ్ళ బాడీలో ఒక ప్యూరిఫికేషన్, మైండ్లో ఒక ప్యూరిఫికేషన్, అండ్ అదేవిధంగా ఒక పవిత్రత, అండ్ ఈ యొక్క మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకొని ఎవరైతే జీవితాన్ని ఆ దిశగా మలుచుకుంటారో వాళ్ళు తప్పకుండా జ్ఞానోదయం పొందుతారు అని చెప్పి అక్కడ టిబెట్లో
ఒక కల్చర్ అనేది అప్పుడు ఉంది, ఇప్పటికే ఉంది. దీన్ని మెయిన్గా ఈ ఆధునిక సమాజంలో బుద్ధిస్ట్ లామా దలై లామా గారు దీన్ని మెయిన్గా దీనిపైన ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా ఆ కల్చర్ అనేది టిబెట్లో ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం మణి పద్మేహం. ఈ విశ్వంలో, ఈ అస్తిత్వంలో 2 ముఖ్యమైనటువంటి సాధనాలు ఈ సృష్టికి మూలంలాగా ఉన్నాయి. ఒకటి సౌండ్, రెండవది లైట్ అంటే నాదము లేదా శబ్దము, రెండవది వెలుగు. ఈ విశ్వంలో ఉండే ప్రతి ఒక్క ప్రాణికి, ప్రతి ఒక్క జీవికి, గ్రహాలకి కానీ, నక్షత్రాలకు కానీ, ఇతర జీవరాశులకి, సకల జీవరాశులలో ఉండేటటువంటి 2 సాధనాలు ఏంటి అంటే ఒకటి శబ్దము, రెండవది వెలుగు. ఈ రెండిటితోనే ఈ యొక్క విశ్వం అనేది నడుస్తుంది. ఈ 2 లేకపోతే అస్తిత్వం అనేది లేదు. ఈ రెండిటి ద్వారానే ఈ యొక్క ప్రపంచం అనేది నిర్మాణం జరిగింది. ఈ రెండిటి ద్వారానే ఈ యొక్క సృష్టి రచన అనేది జరిగింది. ఇలా అనేక రకాల సందర్భాల్లో మనం చూసినప్పుడు ఇది చాలామంది జ్ఞానులు దీని గురించి చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ రోజుల్లో ఎస్పెషల్లీ నాసా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా దీన్ని సైంటిఫికల్గా ప్రూవ్ చేయడం జరిగింది. ఎగ్జిస్టెన్స్ విల్ రన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ సౌండ్ అండ్ లైట్ అని చెప్పడం జరిగింది. శబ్దము అంటే ఇక్కడ 2 రకాల శబ్దాలు ఉంటాయి. ఒకటి ఆహతనాదము, రెండవది అనాహతనాదము. ఆహత అంటే ఏంటంటే 2 వస్తువుల రాపిడి వల్ల వచ్చేటటువంటి ఒక శబ్దము. అంటే ఆ యొక్క సౌండ్ అనేది రావాలంటే 2 వస్తువులు కలిస్తేనే ఆ శబ్దం అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అనాహతనాదము. అనాహతం అంటే ఏంటి అంటే ఎలాంటి రిసోర్స్ లేకుండా, ఎలాంటి ఆధారం లేకుండా ఒక విశ్వం నుండి వచ్చేటటువంటి ఒక నిశ్శబ్ద శబ్దరహిత శబ్దము. అంటే దీన్ని బుద్ధుడు ఏం చెప్తాడంటే శూన్యం యొక్క సంగీతం అంటారు. దీన్ని జెన్ మాస్టర్స్ 1 హ్యాండ్ క్లాపింగ్ అంటారు. రకరకాల ధర్మాలలో ఈ యొక్క శబ్దానికి, ఓంకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అది మన లోపల కూడా మన హార్ట్ చక్రాలో, అదేవిధంగా అనాహత చక్రంలో ఆ సౌండ్ అనేది నిక్షిప్తమై ఉంది. సో ఎవరైతే ధ్యానంలోకి ముందుకు వెళ్ళినప్పుడు, ధ్యానం అనేది ఎవరికైతే ఒక పరిపూర్ణత్వానికి వస్తుందో, ధ్యానం అనేది సంపూర్ణత్వానికి వస్తుందో, ఒక శూన్య స్థితికి, పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళల్లో ఉండేటటువంటి ఈ యొక్క అనాహత నాదం, ఆ ఓంని వాళ్ళు వింటారు, ఆ శబ్దాన్ని. ఇది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంది. ఈ సృష్టిలో, ఈ చరాచర జగత్తులో ప్రతి ఒక్క జీవిలో ఉంది. ఈ శబ్దము మరియు వెలుగు ఆల్మోస్ట్ ఆల్ కలిసే ఉంటాయి. సౌండ్ అండ్ లైట్ అనేది 2 sides ఆఫ్ 1 కాయిన్ లాగా ఎప్పటికీ కలిసే ఉంటాయి. ఈ కలిసి ఉండడం ద్వారానే భూమి మీద ఈ జీవుల యొక్క అస్తిత్వము, అదేవిధంగా మనిషి యొక్క అస్తిత్వము, మనుగడ అనేది సాగుతుంది. దీన్ని సైంటిఫికల్గా కూడా ప్రూవ్ చేశారు. అందుకే మీరు గమనించండి, మీరు యూట్యూబ్లో కూడా చూస్తే సౌండ్స్ ఆఫ్ యూనివర్స్ అని చూడండి. మీరు సౌండ్స్ ఆఫ్ యూనివర్స్ అని కొట్టినప్పుడు అంతరిక్షానికి ఒక శబ్దం ఉంటుంది, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శబ్దం ఉంటుంది. అంటే ఆ గ్రహాలు అనేవి రొటేట్ అవుతూ ఉంటే ఒక్కొక్క గ్రహానికి ఒక శబ్దం ఉంటుంది. అదేవిధంగా మనం మాట్లాడే మాటలు, తర్వాత సప్త స్వరాలు, తర్వాత రకరకాల పక్షుల అరుపులు, రకరకాల జీవరాశుల యొక్క శబ్దాలు, ఇవన్నిటికీ మూలం ఏంటి అంటే ఆ శబ్దరహిత శబ్దము, అదే అనాహతం. దీన్నే ఓం అంటారు.
ఈ ఓం అనేది ఆ ఊ మా అనేటటువంటి 3 శబ్దాలతో నిర్మాణం జరిగింది. ఆ ఊ మా అంటే దీన్ని 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓమ్నిసైంట్, ఓమ్ని ప్రెజెంట్ అండ్ ఓమ్ని పొటెంట్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆది నుండి ఉన్నటువంటి శబ్దం అన్నమాట. ఆది నుండి అంటే ఈ సృష్టి పరిక్రమణ జరగకముందు, జీవరాశుల యొక్క ఆవిర్భావం కాకముందు, విశ్వంలో అనంతకాలంగా నిగూఢమై ఉన్నటువంటి ఒక శబ్దము, ఆది నుండి ఉన్నటువంటిది. కాబట్టి ప్రతి ఒక్క ధర్మంలో దీన్ని తప్పకుండా ఈ యొక్క నాదాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఒక పనిని మొదలుపెట్టేవారు. ఈ 2 నాదము వెలుగు అనేది ఈ యొక్క అస్తిత్వంలో ఒక భాగంలాగా ఉన్నాయి. ఇంకోటి ఏమవుతుందంటే ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడైతే ఈ బాడీ, మైండ్, హార్ట్ అనేది ఒక ప్యూరిఫికేషన్ జరగాలంటే, అంటే మనిషికి జన్మ జన్మల సంస్కారాల విషయంలో మనం తీసుకుంటే కూడా అనేక రకాల సంస్కారాలతో, అనేక రకాల నెగిటివిటీస్తో, ఈ కామక్రోధ లోభాలతో ఈ శరీరం, మనసు, ఈ యొక్క ఇంద్రియాలు అనేవి మలినం అయిపోయినాయి. కాబట్టి వీటి యొక్క పరిశుద్ధత ఎప్పుడు జరుగుతుంది, ఇది ప్యూరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ధ్యానం అనేది ఎప్పుడైతే ఒక పరిపూర్ణత్వానికి వస్తుందో, మెడిటేషన్ అనేది ఎప్పుడైతే ఒక సంపూర్ణత్వానికి వస్తుందో అప్పుడు ఏమైపోతుందంటే ఈ యొక్క నాదం అనేది, ఈ యొక్క ఓం అనేది మన లోపల జాగృతం అయిపోయి ఒక విధంగా చెప్పాలంటే ఈ బాడీ మైండ్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ బాడీ మైండ్ హార్ట్ అనేది ఎప్పుడైతే ప్యూరిఫికేషన్ జరుగుతుందో ఆటోమేటిక్గా మనిషి ఒక జ్ఞానాన్వేషణలో ముందుకెళ్తారు, ఒక సత్యాన్వేషణలో ముందుకెళ్తారు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్వేషణ, సత్యాన్వేషణ జరుగుతుందో అప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా మనిషి ఆ యొక్క నిర్వాణ పదంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ యొక్క ఓం అనేది ఒక విధంగా చెప్పాలంటే బాడీ, మైండ్, హార్ట్ యొక్క ప్యూరిఫికేషన్ కోసము ఇది జాగృతమైనప్పుడు తప్పకుండా శరీరం అనేది, మనసు అనేది, హృదయం అనేది ఒక పరిశుద్ధతకి ఒక శుద్ధి జరుగుతుంది. ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్, బాడీ అండ్ హార్ట్, ఈ 3 జరుగుతాయి. ఇక ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ ప్యూరిఫికేషన్ జరుగుతుందో మనం ఒక విశుద్ధి మార్గంలో ప్రవేశిస్తాము. అందుకే బుద్ధుడి యొక్క మార్గాన్ని ఏమంటారంటే పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అంటారు, ఒక విశుద్ధి మార్గం అంటారు. ఎవరైతే ఈ మార్గంలో ప్రవేశిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ బాడీ, మైండ్, హార్ట్ అనేది ఒక ప్యూరిఫికేషన్ జరుగుతుంది అని చెప్పి చాలామంది సాధకులు ఈ యొక్క మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళు దీన్ని చెప్పడం జరిగింది. మణి సెకండ్ వర్డ్కి వచ్చినప్పుడు మణి అంటే ఏంటంటే ఇది ఒక జ్యువెల్ లాగా, ఒక జెమ్ లాగా, ఒక విలువైనటువంటి ఒక రత్నం లాగా ప్రతి వ్యక్తి లోపల, ప్రతి జీవరాశి లోపల అది నిగూఢమై ఉంది. ఎప్పుడైతే మనము ఈ సాధన ద్వారా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ధ్యానం ద్వారా మన మనస్సు యొక్క అంతరాల్లోకి వెళ్ళినప్పుడు, మన అంతరంగంలోకి వెళ్ళినప్పుడు, అసలు వాస్తవానికి మెడిటేషన్ అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మనసుని తవ్వడమే. మనసుని ఒక విధంగా చెప్పాలంటే మనస్సు యొక్క అంతరాల్లోకి ప్రవేశించడం, మనసులోకి ప్రవేశించడం. ఇంకో విధంగా చెప్పాలంటే మనసు యొక్క లోతుల్ని చూడడం, అంతర్మదనంలోకి వెళ్ళడం. సో ఎప్పుడైతే మనము ఈ మనసుని ఒక మదనం చేస్తామో, ఈ మనసుని మదించినప్పుడు, దీన్ని ఒక చిలికినప్పుడు ఏమైపోతుందంటే దాని నుండి వచ్చేటటువంటి ఒక జ్యువెల్ ఏదైతే ఉందో, ఒక మణి లాంటిది ఏదైతే ఉందో అదే ఓం. సో ఆటోమేటిక్గా ఇది ఎప్పుడైతే జాగృతం అవుతుందో ఆటోమేటిక్గా బాడీ, మైండ్, హార్ట్ అనేది ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఇక పద్మం గురించి, పద్మేహం అంటారు కదా, ఇక పద్మం గురించి చెప్పుకోవాలి ఏంటంటే జీవితం అనేది ఎప్పుడైతే ఒక నిర్లిప్తంగా ఉంటుందో, అన్అటాచ్డ్గా ఉంటుందో, డిటాచ్మెంట్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా లైఫ్ అనేది కూడా ఒక సెలబ్రేషన్గా ఉంటుంది.
అంటే అసలు వాస్తవానికి ప్రతి మనిషి జీవితానికి ఒక టెస్ట్ ఏంటి అంటే ఈ సమాజం అనేది, ఈ ప్రపంచం అనేది ఒక బురద లాంటిది. ఎందుకు దీన్ని బురద అన్నారంటే ఇక్కడ అన్ని రకాల నెగిటివిటీస్ ఉంటాయి. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రకరకాల ఇన్హిబిషన్స్ ఉంటాయి, హిపోక్రసీ ఉంటుంది, సైకోఫెన్సీ ఉంటుంది, ప్రిటెండెన్స్ ఉంటుంది, రకరకాలైనటువంటి ఈ స్టేజెస్ ఉంటాయి. సో ఇదన్నీ ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది బురద లాంటిది. అంటే మీరు సమాజంలో పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మీరు ఒక లైఫ్ స్టైల్ని మీరు చూసినట్టయితే ఇక్కడ రకరకాల అనుభవాలు జరుగుతాయి ఒక్కొక్క వ్యక్తికి. అంటే ఎట్లా జరుగుతాయి అంటే ఇక్కడ తిట్టేవాళ్ళు తిడతారు, పొగిడేవాళ్ళు పొగుడతారు, నిందలేసే వాళ్ళు నిందలేస్తారు, అవమానించే వాళ్ళు అవమానిస్తారు. తర్వాత ఈ యొక్క రకరకాలైనటువంటి నెగిటివిటీస్ మన మీద పడేస్తారు. వై? బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ మెజరబుల్ సొసైటీ. ఒక విధంగా చెప్పాలంటే మనము ఒక దుఃఖకరమైనటువంటి సమాజంలో జీవిస్తున్నాము. ఇక్కడ ఆనందం కానీ తర్వాత ఒక బ్లెస్ఫుల్ స్టేట్ కానీ ఇక్కడ ఎవరికి లేదు. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి ఇక చనిపోయేదాకా ఆ స్టేజెస్ మనం తీసుకుంటే ప్రతి ఒక్క స్టేజ్లో కూడా దుఃఖమే ఎదురవుతోంది. ఎందుకంటే మనిషి ఎంతవరకు అయితే ఈ రాగద్వేషాలతో జీవిస్తాడో, ఈ తృష్ణతో జీవిస్తాడో అంతవరకు దుఃఖం అనేది ఉంటుంది. సో ఈ దుఃఖకరమైనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు, దుఃఖంతో బాధపడుతున్నటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే వాళ్ళ యొక్క మిజరీని, వాళ్ళ యొక్క దుఃఖాన్ని వేరే వాళ్ళ మీద పడేసేటటువంటి క్రమంలో వాళ్ళకి తెలియకుండానే పడేస్తారు. వాళ్ళకు కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళు అజాగృతిలో ఉంటారు, అన్కాన్షియస్ స్టేట్లో ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ యొక్క మిజరీని వేరే వాళ్ళ మీద పడేస్తారు. అందుకే వీళ్ళని ఏమంటారంటే మిజరీ సెల్లర్స్ అంటారనమాట. మీరు గమనించండి, ఎప్పుడైనా మనం అట్లా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి దుఃఖంలో ఉన్న ఒక వ్యక్తి మనకి ఎదురుపడ్డాడు అనుకోండి, ఆటోమేటిక్గా మన ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి, మన బాడీ డిస్టర్బ్ అవుతుంది, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మనకు తెలియకుండానే ఏదో ఒక నెగిటివిటీలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం కొంతమంది వ్యక్తులను మనం కలిసినప్పుడు. ఇది ఎందుకు అంటే వాళ్ళల్లో ఉండేటటువంటి దుఃఖాన్ని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద పడేస్తున్నారు తెలియకుండానే. సో కాబట్టి రకరకాల మనం బయట అట్లా తిరిగి ఇట్లా వచ్చేసరికి, ఇంటికి వచ్చేసరికి మనం టైర్డ్ అయిపోయి ఉంటాము. ఎందుకు టైర్డ్ అయిపోతాం? అసలు టైర్డ్ అయిపోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? అసలు మనం ఏదో పని చేస్తాము, కష్టపడిపోతున్నాం, ఇది కాదు. ఎందుకంటే మనం ఒక మెజరబుల్ సొసైటీలో ఉన్నాము, ఒక నెగిటివిటీ నిండిపోయినటువంటి సమాజంలో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి వాళ్ళల్లో ఉండేటటువంటి కామక్రోధ లోపాలు కావచ్చు, ఈర్ష్యా ద్వేషాలు కావచ్చు, తర్వాత రకరకాల ఇన్హిబిషన్స్ కావచ్చు, వీటన్నిటినీ ఎదుటి వాళ్ళ మీద పడేస్తున్నారు. వాళ్ళలో నెగిటివిటీ నింపుకోవడమే కాకుండా అదే నెగిటివిటీ ఎదుటి వాళ్ళకు కూడా పంచుతున్నారు. ఈ పంచడంలో ఏమైపోతుందంటే మనకి తెలియకుండానే బాడీ మైండ్లో ఈ ఇంప్యూరిటీస్ అనేవి ఎంటర్ అవుతున్నాయి. ఈ బాడీ మైండ్లో ఈ నెగిటివిటీస్ అనేది ఎంటర్ అయిపోయి ఈవినింగ్ కాగానే మనం అలా టైర్డ్ అయిపోతున్నాం. ఎవరు కూడా వర్క్ చేసినందువల్ల టైర్డ్ గారు, ఇలాంటి నెగిటివిటీస్, నెగిటివ్ ఎనర్జీస్ పడడం వల్లనే ఎక్కువగా టైర్డ్ అయిపోతారు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి బురద నిండుకున్నటువంటి ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి అసలు ప్రతి మనిషి ఒక టెస్ట్ ఏంటంటే ఇలాంటి బురదలో ఉంటూ ఒక నిర్లిప్తంగా తామరాకు మీద నీటి బొట్టులాగా, అదేవిధంగా బురదలో కమలంలాగా వికసించడం అనేది ప్రతి మనిషి ఒక టెస్ట్ లాంటిది. ప్రతి మనిషికి ఒక టెస్ట్ అనేది ఎందుకు అంటారంటే మనుషులు ఈ యొక్క మిజరబుల్ సొసైటీలో ఉన్నప్పుడు కాన్షియస్గా ఉండడము, చైతన్యంతో ఉండడము, జాగృతిలో ఉండడం అనేది చాలా కష్టమైన పని. ఎక్కువ శాతం మనుషులు అన్కాన్షియస్ స్టేట్లో అజాగృతిలో జీవిస్తున్నారు. కాన్షియస్గా బ్రతికే వాళ్ళు చాలా తక్కువ కనబడతారు మనకి. సో కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే ఇలాంటి బురదలాంటి సమాజంలో ఒక కమలంలాగా వికసించడం అనేది ప్రతి మనిషికి ఒక సాహసంతో కూడుకున్నటువంటి ఒక చర్య అని చెప్పచ్చు ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నప్పుడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే పద్మంలాగా ఉండడము, కమలంలాగా వికసించడం అంటే నిర్లిప్తంగా జీవించడం. నిర్లిప్తంగా జీవించడం అంటే ఎలాంటి నెగిటివిటీస్ మన మీద పడకుండా, ఎలాంటి ఇన్హిబిషన్స్ మన లోపల లేకుండా, తర్వాత ఎలాంటి డిస్క్రిమినేషన్స్ మన లోపల లేకుండా
తర్వాత ఎలాంటి పర్సెప్షన్స్ లేకుండా ఒక క్రిస్టల్ క్లియర్గా మనము ఒక పవిత్రంగా జీవించడం. అలా జీవించాలి అంటే మనిషికి చాలా గట్స్ ఉండాలి ఇవాళ రేపు సమాజంలో మనం చూస్తే. ఎందుకు అంటే బయట చూస్తే చాలా అట్రాక్షన్స్ ఉంటాయి, తర్వాత అంతరంగంలోకి వెళ్ళినప్పుడు అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఈ బయట ప్రపంచం యొక్క రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి మైండ్ని. అసలు వాస్తవానికి ఒక గంట సేపు ధ్యానంలో కూర్చుంటే ఆల్మోస్ట్ ఒక 40 minutes ఈ థాట్స్లో, ఈ సంస్కారాలతో, ఈ నెగటివిటీస్తో, అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బాడీ పెయిన్స్తో ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది 40 minutes. ఇక దాని తర్వాత ఆ యొక్క 10 minutes ఆ స్వయం మీద దృష్టి వచ్చాక కూడా ఈ బాడీలో కదలికల వల్ల, మనసులో ఆలోచనల వల్ల ఏమైపోతుందంటే సగం డిస్టర్బెన్స్ వస్తుంది. ఆఖరి గంట సేపు కూర్చుంటే ఒక 10 minutes ఒక విధంగా చెప్పాలంటే అప్పుడప్పుడు కొన్ని సెకండ్సే 10 seconds మనం మెడిటేటివ్నెస్లో ఉండగలుగుతున్నాం. మరి ఎందుకు ఇంత జరుగుతోంది అంటే ఇక్కడ ఎవరు కూడా నిర్లిప్తంగా బ్రతకట్లేదు. ఒక భిక్షువులాగా ఎలా జీవించాలా, ఒక సన్యాసిలాగా ఎలా జీవించాలి, ఇలాంటి సమాజంలో ఒక నిర్లిప్తంగా బ్రతకాలి అంటే ఎట్లా బ్రతకాలి అంటే ఒక విధంగా చెప్పాలంటే మనము చాలా జాగృతిలో జీవించాలి, కాన్షియస్నెస్తో జీవించాలి, చైతన్య తత్వంతో జీవించాలి, అండ్ అదేవిధంగా ఒక స్థిత ప్రజ్ఞతో జీవించాలి, సమత్వంలో జీవించాలి. ఈ సమత్వంలో మనం ఎప్పుడైతే జీవిస్తామో, సమతా భావనలో మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆటోమేటిక్గా ఒక నిర్లిప్తత అనేది వస్తుంది. ఈ నిర్లిప్తంగా మనము ఉంటున్నప్పుడు సమాజంలో ఏం జరుగుతుందంటే మనము రకరకాల నెగిటివిటీస్ నుంచి, రకరకాలైనటువంటి మనము ఈ యొక్క సొసైటల్ అట్రాక్షన్స్ నుంచి మనం బయటికి వచ్చేస్తాం. ఎప్పుడైతే ఈ సొసైటల్ అట్రాక్షన్స్ నుంచి మనం బయటికి వస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనము ఒక కమలం లాగా వికసిస్తాం. ఇప్పుడు కమలం అనేది బురదలోనే ఉంటుంది, కానీ ఎందుకు అది అంత పవిత్రంగా ఉంటుంది అంటే అది అంటుకోకుండా ఉంటుంది కాబట్టి. ఇది అంటుకోకుండా ఎలా ఉండగలుగుతోంది అని మనం చూసినప్పుడు ఈ కమలం వికసించడానికి ఆ ఎరువు అనేది అది బురద నుంచే వస్తుంది. దానికి బురద నుంచి వచ్చినప్పటికీ కూడా అది పవిత్రంగా నిర్లిప్తంగా ఉండగలుగుతోంది. అందుకే మనిషి సమాజంలో ఒక పవిత్రంగా బ్రతకాలంటే, నిర్లిప్తంగా బ్రతకాలంటే కూడా ఈ బురద లాంటి సమాజంలో మనము జాగృతిలో జీవించగలిగితే, సాక్షిభావంలో జీవించగలిగితే తప్పకుండా మనము ఆ స్టేజ్కి మనం రీచ్ కావచ్చు. సో కాబట్టి ఎప్పుడైతే మన లోపల ఉండేటటువంటి ఆ యొక్క శబ్దరహిత శబ్దాన్ని, నిశ్శబ్ద సంగీతాన్ని, శూన్యం యొక్క సంగీతాన్ని మనం జాగృతం చేసుకుంటామో ధ్యానం ద్వారా, ఆటోమేటిక్గా ఒక మనసుని మదించి మనసు యొక్క అంతరంగంలోకి వెళ్ళిపోయి ఈ యొక్క శబ్దరహిత శబ్దాన్ని అనేటటువంటి ఈ యొక్క మడిని మనం ఎప్పుడైతే బయటికి తీస్తామో ఆటోమేటిక్గా బాడీ, మైండ్, హార్ట్ అనేది ఒక ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఈ బాడీ, మైండ్, హార్ట్ అనేది ఎప్పుడైతే ఒక ప్యూరిఫికేషన్ జరుగుతుందో ఆటోమేటిక్గా మీరు ఒక కమలంలాగా వికసిస్తారు. ఈ కమలంలాగా వికసించినప్పుడు ఏమైపోతుందంటే ఓం మణి పద్మే హం. హం అంటే ఏంటి అంటే మీరు మీ స్వయంతో ఒకటైపోతారు, మీ ఒరిజినల్ నేచర్తో ఒకటైపోతారు, మీ నిజమైనటువంటి తత్వంతో మీరు ఒకటైపోతారు అని చెప్పి ఈ యొక్క మంత్రం యొక్క అర్థం ఇది. ఇది కేవలము చాంటింగ్ చేసినంత మాత్రాన, దీన్ని పఠించినంత మాత్రాన ఏమీ రాదు. అఫ్కోర్స్ ఎక్కడైతే చాంటింగ్ చేస్తారో అక్కడ ఒక పవిత్రత వస్తుంది, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది. కానీ అది తాత్కాలికమే. ఈ మంత్రంలో ఉండేటటువంటి ఒక అర్థాన్ని మీరు అర్థం చేసుకొని
దాని యొక్క సారాంశాన్ని మీరు అర్థం చేసుకొని దాన్ని జీవితంలో మీరు ఆచరించినప్పుడు, దాన్ని మీరు అందుకున్నప్పుడు, అందులో చెప్పినటువంటి ఆ యొక్క సారాంశాన్ని మీరు నిజంగా జీవితంలో అనుభవించినప్పుడు, ఆ యొక్క స్టేట్ని మీరు రీచ్ అయినప్పుడు, అప్పుడు మీకు నిజమైనటువంటి ఒక అర్థం అనేది, పరమార్థం అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఓల్డ్ బుద్ధిస్ట్ కల్చర్, ఓల్డ్ బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ యొక్క చాంటింగ్ అనేది తప్పకుండా చేస్తారు. ఇది చేయడమే కాకుండా వాళ్ళు దీన్ని జీవితంలో ఆచరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. నిజంగా బుద్ధుడి మార్గంలో ప్రయాణం చేసేటటువంటి ఆ యొక్క బౌద్ధ సన్యాసులు ఒక విధంగా చెప్పాలంటే చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఆధునిక సమాజంలో ఈ యొక్క మాంక్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అన్నిటినీ వదిలేసి ఒక సన్యాసిలాగా, ఒక భిక్షువులాగా ఉంటున్నారో, వీళ్ళల్లో కూడా నిజంగా ఆ యొక్క నిర్వాణ పదంలో ప్రయాణం చేసేవాళ్ళు, ఆ నిజమైనటువంటి ఆ యొక్క అంతిమ లక్ష్యాన్ని చూసేవాళ్ళు కూడా మనకి చాలా రేర్గా కనబడతారు. మొన్ననే రీసెంట్గా మనము ఒక బుద్ధిస్ట్ మాంక్ మయన్మార్లో తను అందరూ చూస్తుండగా మహాపరినిర్వాణాన్ని పొందడం జరిగింది. అంటే చాలా సింపుల్గా, జస్ట్ మనము నిద్రపోయేసి సింపుల్గా మనము బాడీ నుంచి బయటకు వచ్చేసినట్టే చాలా సింపుల్గా ఆయన బాడీ లీవ్ చేశారు. అంటే బుద్ధుడు చెప్పినటువంటి మార్గాన్ని ఎవరైతే ప్రాక్టికల్గా ఆచరిస్తారో, బుద్ధుడు చెప్పినటువంటి ఆ యొక్క ఇన్స్టింక్ట్ని ఎవరైతే పర్ఫెక్ట్గా పట్టుకుంటారో వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఆ స్టేజ్ని రీచ్ అవుతారని చెప్పి ఆ యొక్క బుద్ధిస్ట్ మాంక్ చాలా ప్రాక్టికల్గా, అంటే మనము విన్నాము, అంటే బుద్ధుడు ఇలా శరీరాన్ని వదిలిపెట్టాడు, కొంతమంది మాంక్స్ ఇలా వెళ్ళారు అని చెప్పి మనము విన్నాము. కానీ ప్రాక్టికల్గా ఇవాళ రేపు డెవలప్ అయినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి అనుగుణంగా ప్రాక్టికల్గా మనము ఒక వీడియోలో మనం దాన్ని ప్రాక్టికల్గా చూడగలిగాము. అంటే ఈ రోజుల్లో కూడా పర్ఫెక్ట్గా సాధన చేసేవాళ్ళు, తర్వాత ఆ మార్గంలో ధమ్మపదంలో పర్ఫెక్ట్గా ట్రావెల్ చేసేవాళ్ళు, ధర్మ మార్గంలో నిజంగా నడిచే వాళ్ళకు కూడా ఈ రోజుల్లో అలాంటి అనుభవం కలుగుతుందని చెప్పి ఆ యొక్క బుద్ధిస్ట్ మాంక్ ఆయన ప్రూవ్ చేయడం జరిగింది తన నిర్వాణం చెంది. ఇదొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లాగా తీసుకొని ప్రతి ఒక్క సాధకుడు ఒక ఇన్స్పిరేషన్ని పొంది వాళ్ళు ముందుకెళ్ళాలి జీవితంలో. ఎందుకంటే ఈ యొక్క జీవితాన్ని ఒక మనం నిర్వాణ పదంలో ముందుకు తీసుకెళ్ళాలంటే, బుద్ధత్వాన్ని పొందాలంటే కూడా వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, ఆచరించే ప్రతి ఒక్క కర్మ కూడా చాలా సహజంగా, చాలా సరళంగా, తర్వాత ఒక సమతా భావనలో, ఒక మైత్రీ భావనలో, ఒక ప్రేమతత్వంలో, ఒక కరుణతో, ఒక మానవత్వంతో, ఒక సమానత్వంతో, సమతతో మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో ఆటోమేటిక్గా ఇదే లైఫ్లో మనిషి ఆ పరినిర్వాణం అనేది పొందొచ్చు, నిర్వాణ స్టేట్కి వెళ్ళచ్చు అని చెప్పి చాలామంది ప్రూవ్ చేస్తున్నారు. ఈ ఓం మణి పద్మేహం అనేటటువంటి యొక్క మంత్రం, దీన్ని మంత్రంలాగా చూడొద్దు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ధ్యాని యొక్క లక్షణం, ఒక ధ్యాని చేరుకోవాల్సినటువంటి ఒక గమ్యం, ఒక మెడిటేటర్ తను రీచ్ కావాల్సినటువంటి ఒక స్టేట్. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనసు యొక్క అంతరాల్లోకి మనం ఎప్పుడైతే ప్రవేశించినప్పుడు, తర్వాత మనసు యొక్క అంతర్గర్భంలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో ఆటోమేటిక్గా మనకి ఈ అనుభవం అనేది కలుగుతుంది.
చాలా వరకు మైండ్ అనేది ఎలా చూస్తారంటే మైండ్ని కేవలము ఒక థాట్స్ వరకే పరిమితం చేస్తుంది. మనసు అంటే కేవలం ఆలోచనలే అయిపోయినాయి. వాస్తవానికి ఆలోచనలు అనేవి ఎలా ఉంటాయంటే ఒక సముద్రం పైన అలలు వచ్చినట్టు వచ్చిపోతూ ఉంటాయి. కానీ సముద్రంలో ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సముద్ర గర్భం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా మనసులో వచ్చేటటువంటి ఒక ఆలోచనలని కూడా చాలా పెరిఫెరీగా ఉంటాయి. ఆలోచనలు వెంబడి వెళ్ళిపోయి జీవితాన్ని ఎప్పుడు కూడా పెరిఫెరీగా చూడొద్దు. ఎప్పుడు కూడా దాన్ని లోతుల్లోకి చూడాలి. ఎప్పుడైతే మనము ఆ మనసు యొక్క లోతుల్లో, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క సెన్సేషన్స్ లేనటువంటి, అంటే శరీరంలో ఎలాంటి సెన్సేషన్స్ లేకుండా, మనసులో ఎలాంటి అలజడి లేకుండా, తర్వాత హృదయంలో ఎలాంటి ఇమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ, తర్వాత ఈ యొక్క డిస్టర్బెన్సెస్ లేకుండా టోటల్గా ఒక కామ్నెస్లో, టోటల్గా ఒక సైలెన్స్ స్టేట్లో వెళ్ళినప్పుడు, ఒక నిర్లిప్తమైనటువంటి నిర్మలమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ స్టేజ్ అనేది వస్తుంది. సో మనిషి ఈ స్టేజ్కి రీచ్ కావాలంటే ఏం కావాలి? ఈ స్టేజ్కి రీచ్ కావాలంటే 3-4 స్టెప్స్లో మనిషి రీచ్ కావచ్చు. అందులో ఫస్ట్ది ఏంటంటే ధ్యానం అనేది కేవలం 1 గంట చేసేసామా, దినమంతా అజాగృతిలో గడిపేశామా అంటే కుదరదు. ధ్యానం అనేది 24 గంటలు ఆ సాధనలో ఉండాలి. అంటే ఏ పని చేసినా, మాట్లాడినా, లేచినా, కూర్చున్నా, పడుకున్నా, నడిచినా, ఏ పని చేసినప్పటికీ కూడా మీరు ధ్యానపూర్వకంగా జీవించగలిగితే, ధ్యానాతీత అవస్థకి వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా మీరు ఆ స్టేజ్కి మీరు రీచ్ అవుతారు. ఒకటేంటి, దినమంతా మెడిటేటివ్నెస్లో లైఫ్ లీడ్ చేయాలి, వర్తమానంలో జీవించాలి, క్షణక్షణం జీవించాలి, ఏ పని చేసినా ధ్యానపూర్వకంగా చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇక రెండవది ఏంటంటే, ఎప్పుడైతే మీరు ధ్యానపూర్వకంగా పనులు చేయడం మీరు అలవాటు చేసుకున్నారో ఆటోమేటిక్గా మీ లోపల ఒక వికాసం అనేది జరుగుతుంది, జీవిత వికాసం అనేది జరుగుతుంది. అప్పుడు శారీరక వికాసం, మానసిక వికాసం, తర్వాత హృదయ వికాసం, ఆటోమేటిక్గా ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు మీ యొక్క ఆత్మీయ వికాసం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వికాసం అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీరు సంపూర్ణమైనటువంటి జీవిత వికాసంతో మీరు ముందుకు వెళ్తారు. ఈ సంపూర్ణమైనటువంటి జీవిత వికాసంతో మీరు ముందుకెళ్ళినప్పుడు మీకు అక్కడ మీరు నిర్వాణ పదంలోకి మీరు ఎంటర్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ధ్యాన సాధన చేసేవాళ్ళు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, కళ్ళు తెరిస్తే బయట ప్రపంచంతో మమేకం కావాలి, కళ్ళు మూసుకుంటే మీ లోపల మీరు అంతర్ముఖమైపోవాలి. కళ్ళు మూసుకున్నాక కూడా బయట ప్రపంచం గురించి అసలు టోటల్గా బయట ప్రపంచం అనేది డిసపియర్ అయిపోవాలి. కళ్ళు తెరిచినప్పుడు బయట ప్రపంచంతో మమేకమవుతారు, కళ్ళు మూసుకున్నప్పుడు బయట ప్రపంచం తరఫున మీరు చచ్చిపోవాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే డిసపియర్ అయిపోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు అవ్వగలుగుతారో ఆటోమేటిక్గా మీరు ఇన్నర్ అవుటర్ వరల్డ్ని, బాహ్య ప్రపంచాన్ని, అంతర్ ప్రపంచాన్ని, తర్వాత ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని, అదేవిధంగా మీ యొక్క అంతర్ ప్రపంచాన్ని రెండిటిని కలుపుకొని మీరు చాలా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే బుద్ధుడి ఈ యొక్క మార్గం అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే మధ్య మార్గం అన్నట్టు. బుద్ధుడు ఏమంటాడంటే, అతి అనేది ఎక్కడ పనికిరాదు, జీవితం అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి, ధ్యానం కూడా చాలా బ్యాలెన్స్డ్గా చేయాలి, తర్వాత జీవితంలో చేసే ప్రతి పని కూడా చాలా మధ్యస్థంగా చేయాలి. అందుకే బుద్ధుడి మార్గాన్ని ఏమంటారంటే మధ్య మార్గం అంటారు. ఇక్కడ అతి అనేది ఎక్కడ పనికిరాదు, మిడిల్ పాత్ అంటారు. అంటే మంచి చెడుని చూసుకుంటూ, తర్వాత ఇటు ప్రపంచాన్ని అటు అంతర్ప్రపంచాన్ని చూసుకుంటా రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్లో మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో ఆటోమేటిక్గా మనము
ఆ యొక్క అంతిమ లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. ఈ యొక్క ఓం మణి పద్మేహం అనేటటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే జీవితంలో ఆచరిస్తారో, కేవలం పఠించడం, వినడము, శ్రవణానందం కోసము, తర్వాత తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం, తాత్కాలికమైనటువంటి తృప్తి కోసం, తాత్కాలికమైనటువంటి ఆ యొక్క ప్రశాంతత కోసం దీన్ని వాడకూడదు. ఈ యొక్క మంత్రంలోని అర్థాన్ని కంప్లీట్గా అర్థం చేసుకొని ఆ విధంగా జీవితాన్ని మీరు జీవిస్తే అప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. కేవలం వినడం ద్వారా, పఠించడం ద్వారా, లేదంటే దాని మీద ఫోకస్ చేయడం ద్వారా వచ్చే లాభం ఏమి ఉండదు. మీరు తప్పకుండా దాన్ని ఆచరించాలి. వాస్తవానికి ప్రపంచికానికి తర్వాత ఆధ్యాత్మికానికి డిఫరెన్స్ ఏంటంటే, ఆధ్యాత్మికంలో ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, ప్రతిదీ అనుభవించాలి. తర్వాత ప్రతి దాన్ని మనము ఒక అనుభవపూర్వకంగా మనం ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా మనం ముందుకెళ్తామో, ప్రతిదాన్ని మనం అనుభవిస్తూ ముందుకెళ్తామో, అప్పుడు ఏమైపోతుందంటే మనము ఒక సత్యాన్ని అర్థం చేసుకుంటాం. ఒక మహాపురుషుడు ఏదైనా చెప్పాడనుకోండి, దాన్ని మనము గుడ్డిగా ఫాలో కావద్దు. ఆ చెప్పిన దాన్ని మనము జీవితంలో ఆచరించాలా, దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో కావాలి, అలా జీవించాలి, వాళ్ళు చెప్పినట్టు జీవించాలి. ఆ జీవించినప్పుడు దాని నుంచి వస్తున్నటువంటి ఒక అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం నిరూపిస్తుంది వాళ్ళు చెప్పింది కరెక్టా రాంగా అని. అంతేకాని వాళ్ళ మాటలు కాదు. అది మంత్రం కావచ్చు, ఒక సాధనా మార్గం కావచ్చు, లేదంటే వాళ్ళు సూచించినటువంటి ఒక పదం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి సూత్రాలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి ధర్మ మార్గం కావచ్చు. ఏదైనప్పటికీ కూడా మీరు జీవితంలో ఆచరించినంత వరకు అది మీకు పనికిరాదు. ఆచరణ అనేది చాలా ప్రధానమైనది. ఇంప్లిమెంటేషన్, అది వినడమే కాదు, దాన్ని అలా జీవించాలి. అదే జీవిత విధానం అయిపోవాలి. అదే మనకి ఒక పరమావధి కావాలి. దాని ద్వారా మనము ఆ యొక్క స్టేట్కి మనం రీచ్ కావచ్చు. సో కాబట్టి టిబెట్లో చాలామంది బుద్ధిస్ట్ మాంక్స్ ఈ మంత్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. వాళ్ళు డైలీ ధమ్మపద చాంట్ చేసేటటువంటి సమయంలో కూడా ఈ మంత్రాన్ని వాళ్ళు ఉచ్చరిస్తారు. ఈ ఉచ్చారణ ద్వారా కేవలము పఠించడమే కాకుండా ఆచరించేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు. సో ఆచరణ యోగ్యంగా ఎప్పుడైతే మనము ముందుకెళ్తామో ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క మంత్రం అనేది జీవితంలో ఒక సార్థకత్వాన్ని, అదేవిధంగా ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిని, ఆ యొక్క నిర్వాణాన్ని మనకు అందిస్తుంది. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. ఇప్పుడు మనము ఇంత ప్రొలాంగ్డ్గా చాలా విషయాలు మనము మాట్లాడుకున్నాము. ఇదంతా దేనికోసము అంటే, మనము ఒక విషయాన్ని అర్థం చేసుకొని మనము ముందుకెళ్ళడానికే. ఒక విషయాన్ని మనము డిఫరెంట్గా ఆలోచించి దాంట్లో ఉన్న సత్యాన్ని తీసుకొని మనము ముందుకు వెళ్ళడానికే మనం ఇది చేస్తున్నాం. సో కాబట్టి దీన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళండి. జీవితంలో దీన్ని ఆచరించండి. క్షణక్షణం జాగృతిలో, క్షణక్షణం చైతన్యంతో, క్షణక్షణం అప్రమత్తతో, తర్వాత అప్రమాద్లో. బుద్ధుడు అప్రమాద్ అనేటటువంటి పదాన్ని బాగా యూజ్ చేస్తాడు. ఎందుకంటే అప్రమాద అంటే ఏంటంటే, మీరు జీవితంలో ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో వాస్తవానికి ఎక్కడైతే జీవితం ఉంటుందో అక్కడ మరణం కూడా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరణం అనేది సపరేట్గా ఉండదు. జీవితం, మరణం అనేది ఒక నాణానికి రెండు వైపుల్లాగా ఉంటాయి. ఒకటి ఉందంటే ఇంకొకటి ఉంటుంది, ఒకటి ఉందంటే ఇంకొకటి
మనకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ యొక్క జీవితాన్ని, అదేవిధంగా మరణాన్ని అర్థం చేసుకోవాలి అంటే జీవితంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క సంఘటన నుంచి మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటారు? ఇప్పుడు మనము లైఫ్లో క్షణక్షణం జీవిస్తున్నప్పుడు గతంలో కాకుండా, భవిష్యత్తులో కాకుండా మనం వర్తమానంలో జీవిస్తున్నప్పుడు, టోటల్గా ఒక ప్రెజెంట్ టెన్స్లో మనం జీవిస్తున్నప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే మనము ఈ ప్రమాదాల నుంచి, ఈ మృత్యు భయం నుంచి, రకరకాలైనటువంటి భయాల నుంచి మనం బయటకు వస్తాం. ఇప్పుడు ఎందుకంటే జీవితంలో అన్ని భయాలకి మూల కారణం ఏంటంటే మృత్యు భయమే. ఈ మృత్యు భయం నుంచి మనిషి బయటపడాలి అంటే ఇక్కడ ఒకే ఒక మార్గం ఏంటి అంటే అప్రమాదలో జీవించాలి. అంటే ప్రమాదం అనేది ఉంది, కానీ క్షణక్షణం ప్రమాదం అనేది ఎదురవుతుంది జీవితంలో. డేంజరస్ సిచ్యువేషన్స్ అనేవి ఎదురైతేనే ఉంటాయి. ఇప్పుడు బాగున్నాం, ఇంకో గంట తర్వాత ఎలా ఉంటాం మనకు తెలియదు. ఈ డేంజరస్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నటువంటి క్రమంలో మనం ఒక జాగృతిలో ఉన్నప్పుడు మనం అప్రమాద్ స్టేట్కి వెళ్తామన్నమాట. ఈ అప్రమాద్ స్టేట్కి ఎవరైతే వెళ్తారో, దీన్ని అర్థం చేసుకొని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్షణక్షణం ఒక అలర్ట్నెస్తో, క్షణక్షణం మెడిటేటివ్నెస్తో, తర్వాత ఎవ్రీ మూమెంట్ అలర్ట్, ఎవ్రీ మూమెంట్ అవేర్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈక్వానిమిటీతో జీవిస్తారు. ఎవ్రీ మూమెంట్ అవేర్, ఎవ్రీ మూమెంట్ అలర్ట్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈక్వానిమిటీ. ఈక్విపాయస్ మైండ్తో, ఈక్వానిమిటీతో, తర్వాత సమత్వంలో, ఒక జాగృతిలో, ఒక ఎరుకతో జీవిస్తారు. అలా జీవించే వాళ్ళ జీవితం అనేది ఒక స్వర్గంలాగా ఉంటుంది. దెన్ లైఫ్ విల్ బికమ్ ఏ ప్యారడైజ్. అందుకే ఏమంటారంటే దిస్ వెరీ బాడీ ఈజ్ ఎ టెంపుల్ అండ్ యువర్ వెరీ నేచర్ ఈజ్ ఎ బుద్ధాహుడ్. దెన్ వెన్ యూ బికమ్ aware of this present moment, then this earth will become a lotus paradise అని చెప్పి అంటారు. ఇలా మీరు జీవించగలిగితే ఆటోమేటిక్గా మీరు ఒక కమలంలాగా జీవిస్తారు, బురదలో కమలంలాగా జీవిస్తారు. కాబట్టి ఈ యొక్క స్థితిని మనుషులు అర్థం చేసుకొని, జీవితాన్ని అర్థం చేసుకొని, తర్వాత జీవిత సత్యాలని అర్థం చేసుకొని మనము ఎప్పుడైతే ఒక స్థితిలో స్థిరమైపోతామో, ఈక్వానిమిటీతో, ఈక్విపాయస్తో ఉంటామో, ఈక్విలిబ్రియంలో ఉంటామో, అప్పుడు ఏమైపోతుందంటే క్షణక్షణం జీవించడం అలవాటైపోతుంది, క్షణక్షణం ఎరుకతో ఉండడం అలవాటైపోతుంది, క్షణక్షణం జాగృతిలో ఉండడం అలవాటైపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా జీవితం అనేది చాలా అర్థవంతంగా, జీవితం అనేది ఒక నిస్వార్థంగా, జీవితం అనేది స్వయంతో మమేకమైపోయి సత్యాన్వేషణలో, జ్ఞానాన్వేషణలో ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే జీవితం అనేది ఒక సత్యాన్వేషణలో, జ్ఞానాన్వేషణలో ముందుకు వెళ్తుందో అప్పుడు మనిషి చేరుకోవాల్సినటువంటి అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాడు. ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటి? తెలిసినా తెలియకపోయినా జీవిత లక్ష్యం ఏంటంటే జ్ఞానాన్ని పొందాలి, జీవిత వికాసం చేసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి. జీవిత వికాసాన్ని చేసుకోవాలి, విజ్ఞానంలో ఎదగాలి. జీవిత వికాసం అనేది చేసుకోవాలి, ఒక పరిపూర్ణత్వంలో ఎదగాలి, ఒక పరమార్థాన్ని తెలుసుకోవాలి. అర్థం తెలుసుకోవాలి, పరమార్థాన్ని తెలుసుకోవాలి. ఈ రెండింటిని తెలుసుకొని ఎవరైతే జీవితాన్ని చాలా బ్యాలెన్సింగ్గా ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు మాత్రమే ఒక స్థితిలో వాళ్ళు ముందుకు వెళ్తారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. మీరు కూడా ఈ మంత్రంలో ఉండేటటువంటి ఆ యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకోండి. మీ జీవితాన్ని ఈ విధంగా మలుచుకోండి.
ఈ విధంగా మలుచుకొని ఆ యొక్క నాదంతో, శబ్దరహిత శబ్దంతో, నిశ్శబ్ద సంగీతంతో, శూన్యమయుత సంగీతంతో దాన్ని మీ లోపల జాగృతం చేసుకోండి. ఒక మణిలాగా మీ మనసు అనేది ఒక సముద్రంతో పోల్చినప్పుడు దాంట్లో దొరికేటటువంటి ఆ మణి ఏదైతే ఉందో అదే ఈ యొక్క శూన్యం యొక్క సంగీతం. దాన్ని జాగృతం చేసుకోండి. అదేవిధంగా అది జాగృతం అవ్వడం ద్వారా మీ శరీరము, మనసు అనేది ఎప్పుడైతే ఆ హార్ట్ అనేది ఎప్పుడైతే ఒక ప్యూరిఫికేషన్ జరుగుతుందో ఆటోమేటిక్గా మీరు ఒక ప్యూరిఫికేషన్ జరిగినప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు ఆ యొక్క స్థితిని అందుకుంటారు. అందుకున్నప్పుడు మీకు లాస్ట్లో జరిగేటటువంటి ఏంటంటే ఒక కమలంలాగా జీవితంలో బ్రతకడము, నిర్లిప్తంగా బ్రతకడం మీకు అలవాటైపోతుంది. అప్పుడు మీరు స్వయంతో, మీ స్వభావంతో ఒకటైపోతారు. ఆటోమేటిక్గా అదే టైంలో నిర్వాణాన్ని పొందుతారు. సో చివరిగా దీంట్లో ఉన్న ఈ మంత్రంలో ఉండేటటువంటి అర్థాన్ని అర్థం చేసుకొని మీరు కూడా ఈ యొక్క క్వాలిటీస్ని మీ లోపల డెవలప్ చేసుకొని ఒక సంసారంలో ఉన్నప్పటికీ కూడా ఒక నిర్వాణాన్ని అందుకొని ఒక భిక్షువులాగా, ఒక సన్యాసిలాగా మీ జీవితాన్ని లీడ్ చేస్తూ ఈ మంత్రాన్ని మీ జీవితంలో ఆచరింపజేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా, ప్రేమగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.